అందరికీ నమస్కారం. నేను మీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి కోర్సిపాటి. నారదా మీడియాకి స్వాగతం. భారతదేశంలో ప్రతి ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి దోమల ద్వారా వచ్చేటువంటి వ్యాధులు ఏ రేంజ్ లో విజృంభిస్తాయో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా చికెన్ గున్యా వస్తే ఆ కీళ్ల నొప్పుల నరకం అంతా ఇంత కాదు. అయితే దీనికి అడ్డుకట్ట వేసేలాగా మన దేశానికి చెందినటువంటి ప్రతిష్టాత్మక సంస్థ ఐఐటి రూర్కీ శాస్త్రవేత్తలు ఒక సంచలన విషయాన్ని కనుగొన్నారు. ఆయుర్వేదంలో ఎంతో పవిత్రంగా భావించేటువంటి గోమూత్ర అర్కలో చికెన్ గున్యా వైరస్ ని పూర్తిగా నాశనం చేసేటువంటి అద్భుత శక్తులు ఉన్నాయని ల్యాబ్ ప్రయోగాల్లో తేలింది. అవును, మీరు ఉంటున్నది నిజమే. ఏకంగా 99% పైగా వైరస్ ఇది నిర్మూలించగలదని శాస్త్రవేత్తలు నిరూపించారు. అసలు ఐఐటి రూర్కీ పరిశోధనలో ఏం తేలింది, దీన్ని ఎలా వాడాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఐఐటి రూర్కీకి చెందినటువంటి బయో సైన్సెస్ అండ్ బయో ఇంజనీరింగ్ విభాగానికి చెందినటువంటి ప్రొఫెసర్ శైలి తోమర్ నేతృత్వంలో ఉన్నటువంటి బృందం దేశంలోని ప్రముఖ ఆయుర్వేద బయోమెడికల్ సంస్థలతో కలిసి ఈ రీసెర్చ్ చేసింది. దీనికి సంబంధించిన వివరాలని ప్రఖ్యాత ఏసియస్ అగ్రికల్చరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నల్లో కూడా ప్రచురించారు. ల్యాబ్లో చికెన్ గున్యా వైరస్ ఉన్నటువంటి కణాలపైన ఈ గోమూత్రం డిస్టిలేట్ అంటే కౌ యూరిన్ అంటే ఈ గోమూత్ర అర్క్ని వేసి ప్రయోగాలు చేశారు. అక్కడ జరిగినటువంటి మ్యాజిక్ ఏంటో తెలుసా? కేవలం 2% కాన్సన్ట్రేషన్తోనే ఈ గోమూత్రాన్ని వాడినప్పుడు అది చికెన్ గున్యా వైరస్ ని దాదాపుగా 90% వరకు తగ్గించేసింది. అదే కాన్సన్ట్రేషన్ ని 4%కి పెంచినప్పుడు వైరస్ ఏకంగా 99% పైగా నాశనం అయిపోయింది. శాస్త్రవేత్తలు కంప్యూటర్ సిమ్యులేషన్స్ ద్వారా పరిశీలించగా గోమూత్రంలో ఉన్నటువంటి బెంజోయిక్ యాసిడ్, అలాగే హిపురిక్ యాసిడ్, ఒలియిక్ యాసిడ్ అనేటువంటి 3 ముఖ్యమైనటువంటి బయోయాక్టివ్ కాంపౌండ్స్ చికెన్ గున్యా వైరస్ తనను తాను వృద్ధి చేసుకోకుండా పూర్తిగా లాక్ చేసేస్తున్నాయని కనుక్కున్నారు. అయితే శాస్త్రవేత్తలు ఇక్కడితోనే ఆగిపోలా, ఒక సాంప్రదాయక వనమూలికల శక్తిని దీనికి జత చేశారు. నల్ల జీలకర్ర నుంచి తీసినటువంటి థైమోక్వినోన్, అలాగే నల్ల మిరియాల నుంచి తీసినటువంటి పైపరైన్, వీటితో గోమూత్ర డిస్టిలేట్ ని మిక్స్ చేశారు. ఈ 3 కలిసిన అద్భుతమైనటువంటి మిశ్రమాన్ని వైరస్ పైన ప్రయోగించినప్పుడు రిజల్ట్ చూసి సైంటిస్టులే షాక్ అయ్యారు. ఇవి విడివిడిగా పనిచేసిన దానికంటే కూడా 3 కలిపినప్పుడు అత్యంత పవర్ఫుల్ గా మారి ఏకంగా 99.85% చికెన్ గున్యా వైరస్ లోడ్ ని తుడిచిపెట్టేశాయి. మన పురాతన ఆయుర్వేద విజ్ఞానానికి ఆధునిక బయోటెక్నాలజీ తోడైతే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చు అనడానికి ఈ పరిశోధనే ఒక నిదర్శనమని ఐఐటి రూర్కీ డైరెక్టర్ ప్రొఫెసర్ కమల్ కిషోర్ పంత్ గర్వంగా ప్రకటించారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ అందరూ గుర్తించుకోవాల్సినటువంటి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఈ రీసెర్చ్ ఫలితాలు వచ్చాయి కదా అని చికెన్ గున్యా రాగానే నేరుగా గోమూత్రాన్ని తాగేయడం లేదా మెడికల్ ట్రీట్మెంట్ని ఆపేయడం లాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఈ ప్రయోగాలన్నీ కేవలం ల్యాబ్లో ఉన్నటువంటి కణాలపైన మాత్రమే జరిగాయి. మనుషులపైన దీని క్లినికల్ ట్రయల్స్ ఇంకా జరగాల్సి ఉంది. మానవ శరీరానికి ఎంత మోతాదులో ఇస్తే సురక్షితం అనే దానిపైన మరిన్ని పరిశోధనలు అవసరం. కాబట్టి శాస్త్రవేత్తలు ల్యాబ్లో ప్యూరిఫై చేసినటువంటి కాంపౌండ్స్ భవిష్యత్తులో చికెన్ గున్యాకు సరికొత్త యాంటీవైరల్ మందుల తయారీకి పునాది కాబోతున్నాయే తప్ప డైరెక్ట్గా వాడేయమని కాదు. మన దేశీయ సాంప్రదాయ వైద్యంలో ఎంతటి పవర్ ఉందో నిరూపించినటువంటి మన ఐఐటి రూర్కీ శాస్త్రవేత్తల ఆవిష్కరణ పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కాబట్టి వెంటనే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మరిన్ని సైన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.